హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ప్రోమో కనుక చూసుకున్నట్లయితే పృథ్వీ వర్సెస్ గౌతమ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే జరుగుతుంది. సో పృథ్వీ దగ్గర ఒకటి నాకు అన్నీ నచ్చుతాయి. ఒక గేమ్ ఆడితే గేమ్లో గేమ్ లాగా, అండ్ నెక్స్ట్ దాన్ని డిస్కస్ చేయడం, మళ్ళీ అందరితో క్లోజ్గా అయితే ఉంటాడు. వెరీ జెన్యున్ పర్సన్. బట్ ఆ ఫైటింగ్లో ఏదైనా పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడా మన పృథ్వీ గారు కొన్ని వర్డ్స్ అయితే ఫ్లిప్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఫ్లిప్ అయ్యేటప్పుడు ఈయన మాట్లాడే కరెక్ట్ పాయింట్స్ కూడా ఎదటోళ్ళు ఆ ఫ్లిప్పింగ్ వర్డ్తో వాళ్ళ రివర్స్లో మాట్లాడి ఆయన ఎక్కడ పాయింట్స్ స్టార్ట్ చేశాడో ఆ పాయింట్ని మర్చిపోతున్నారు పృథ్వీ గారు. సో అది బయట జనానికి ఎలా అవుతుందంటే ఆయన ఒక బ్యాడ్ బిహేవియర్గా అండ్ బ్యాడ్ పాయింట్స్గా మాట్లాడుతున్నట్టయితే జనాల్లోకి వెళ్తుంది. సో అదే విధంగా మనకి ఈరోజు గౌతమ్కి అయితే అండ్ పృథ్వీ గారికి ఫైట్ అయితే జరిగింది. సో ఆ ఫైట్లో గౌతమ్ మంచి పాయింట్స్ మాట్లాడాడు అండ్ పృథ్వీ గారు మాట్లాడారు. పృథ్వీ గారు పాయింట్స్ మాట్లాడేటప్పుడు రే అండం కానీ ఏదో అనేస్తారు. అప్పుడు అవినాష్ నామినేషన్స్లో కానీ అండ్ మణికంఠ కానీ అన్నప్పుడు జరిగింది. సో ఇక్కడ వాళ్ళు అవినాష్ గారు కూడా అప్పుడు రియాక్షన్ అయ్యారు కానీ అంతలాగా అవ్వరు. ఎందుకంటే ఇక్కడ గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ మామూలుగా రియాక్ట్ అవ్వడు అసలు ఎవరైనా ఏదన్నా అంటే. సో దానివల్ల ఈ ఫైట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక పర్సన్ని ఏదైనా అనాలంటే పాయింట్స్తో కరెక్ట్ మాట్లాడేటప్పుడు కొంచెం ఫ్లిప్ అవ్వకుండా మాట్లాడుంటే జనాలకి ఆ పాయింట్స్ కూడా వెళ్ళి పృథ్వీ మీద కూడా గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. సో ఈ వీక్ ఓటింగ్లో ఉన్నాడు, లిస్ట్లో కూడా ఉన్నాడు పృథ్వీ గారు. మరి ఈ ఫ్లిప్ అవ్వడానికి ఈరోజు మనకు టెలికాస్ట్ అయిన తర్వాత మరి ఓటింగ్ ఆయన తగ్గచ్చు అండ్ మ్యాక్సిమం తగ్గుతుందని అయితే నేను అనుకుంటాను ఓటింగ్ ఇంకా లాస్ట్ డేకి. సో అది గౌతమ్ పాయింట్స్ అయితే చాలా కరెక్ట్గా అయితే ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఈ ఎపిసోడ్ ప్రోమోలో. సో మరి చూద్దాం ఈవినింగ్ ఏ పాయింట్స్తో మనకి ఫైట్ అయిందో అండ్ మరి బాగా అయితే ఫైట్ అయ్యింది. సో మరి పృథ్వీ గారిదే రాంగ్ అయితే నేను అనుకుంటున్నాను. ఆయన కరెక్ట్ పాయింట్స్ మాట్లాడినా కూడా ఫ్లిప్ అవడం వల్ల ఎదుటోళ్ళు దాన్ని ఆ ఫ్లిప్ కూడా తీసుకున్న పాయింట్స్ పృథ్వీ గారు కూడా మర్చిపోతున్నారా ఆ ఫైటింగ్లో. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది అనాలిసిస్, ప్రోమో అనాలిసిస్ అయితే. సో మరి ఈవినింగ్ అయితే మనకి మెగా చీఫ్ టాస్క్ అయితే కంటెండర్ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది అండ్ రేపు మనకి టెలికాస్ట్లో ఎవరు మెగా చీఫ్ అయ్యారనేది తెలుస్తుంది. సో ఈవినింగ్ నేను 8 కల్లా మెగా చీఫ్ విన్నర్ ఎవరైతే పెడతానో నెక్స్ట్ లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. ఇప్పటిదాకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. థ్యాంక్ యూ ఆల్.